ఊరందరు దోదారైతే నా అంతకు మించిన రాదారన్నట్టే వేస్తున్నాడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డికి సర్కారుకు ఎదురు తిరిగినట్టే హుకుం జారీ చేస్తున్నాడు. తన నియోజకవర్గంలో బారు షాపులు బరాబర్ 1 గంట తర్వాతనే ఓపెన్ చేయాలని కానూన్ పాస్ చేసిండట. అంతేకాదు మాపటీలే 6 గంటల తర్వాతనే పర్మిట్ రూమ్లకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పిండ్రట. ఏ బారు షాపోలన్నా కాదని కానూన్ పాటించకపోతే మంచిగుండదని వార్నింగ్ ఇచ్చినంత పని చేసిండట. అంటే ఏందన్నట్టు తెలంగాణ మొత్తంలో రేవంత్ రెడ్డి నువ్వు సర్కార్ నడుపుకో, కానీ నా నియోజకవర్గం మునుగోడ్ల మాత్రం నా సర్కారే నడుస్తుంది, దాన్ని కాదని ఎవ్వరు అనలేరు అన్నట్టు చెప్పకనే చెప్తున్నాడట. ఈ ఆర్డర్ వేసి ఎప్పటి నుంచో మంత్రి పదవి ఇవ్వాలని సర్కార్లో భాగం చేయాలని దాంట్లాడుతున్నాడు కదా. అయినా రేవంత్ రెడ్డి సర్కారు లెక్క చేయకపోయేసరికి కాంగ్రెస్ సర్కారుకు అడ్డంగా కాలడ్డం పెట్టినట్టు చేస్తున్నాడు. సర్కారుకు ఎక్కువ శాతం ఆదాయము మందు షాపుల నుంచే వస్తుంది. అసలు బార్ షాపులను బాగా నడవకుండా చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ దిగి వచ్చి మంత్రి పదవి ఇస్తుంది కావచ్చు అనుకున్నాడో, లేకుంటే మునుగోడు నియోజకవర్గం ప్రజల ఆరోగ్యాలు కాపాడేతానికి బార్ షాపులు బార్ల తెరవద్దని ఈ రూల్ తీసుకొచ్చిండో మన తెలియదు కానీ వైన్ షాపు ఓనర్లు నెత్తి నోరు కొట్టుకునేటట్టు చేస్తున్నాడు. అటు సర్కార్కు ఇటు ఎమ్మెల్యేకి నడమ వాళ్ళు ఏం చేస్తారో ఏమో పోన్రి. దేశం ముంగటికి పోతున్నది, అభివృద్ధిలో అందకుండా పోతున్నది అంటున్నారు కానీ అమెరికా దేశం డాలర్ కంటే మన దేశం రూపాయి విలువ మాత్రం రోజు రోజుకు పడిపోతున్నదట. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎప్పుడు లేనంత తక్కువకు రూపాయి పడిపోయిందట. $1 విలువ 90 రూపాయలు దాటిందంటే చూడుండ్రి దేశం ఎంత బాగా ఎదుగుతున్నదో. మోడీ సర్కార్ వచ్చినాక డాలర్ విలువ వెలుక్కుంటా పోవడే తప్ప ఒక్కసారి కూడా మన రూపాయి విలువ పెరిగిందనే ముచ్చట లేదట. అందుకే ఎంత బాగున్నదో చూడండి మోడీ సర్కార్ పనితనం అని ఎక్కిరిచ్చినట్టు అంటున్నారు దేశం పబ్లిక్. 2013-14లా మన్మోహన్ సింగ్ సర్కార్ ఉన్నప్పుడు డాలర్ విలువ 62 రూపాయలు ఉండేది. దానికే మస్తు లొల్లి చేసిండ్రట కొందరు. ఇక పువ్వు గుర్తు పాటలు అయితే దేశం విలువ పడిపోయేటట్టే పాలన చేస్తున్నాడు మన్మోహన్ సింగ్ అని రోడ్ల మీదకి వచ్చి కోట్లాటలు చేసిండ్రట. డాలర్ రేటు రోజు రోజుకు పెరుగుకుంటా పోతుంటే ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు అని బొబ్బ బొబ్బ చేసిండ్రట అప్పట్లా. ఇప్పుడు ఏకంగా డాలరు 90 రూపాయలను దాటే వరకు అప్పటి బీజేపీ పార్టీ కొట్లాటలను గుర్తు చేస్తున్నారట ఆ దేశం పబ్లిక్. అప్పుడు డాలర్ విలువ పెరిగితే ఆగమాగం చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేయకుండా నోటికి ఫెవికాల్ పూసుకొని ఉన్నారు. రూపాయి విలువ 62 అయితేనే ఆగమైన వాళ్ళు రూపాయి విలువ 90 దాటిపోయినా కూడా ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నారు. డాలర్ రేటు పెరుగుడు రూపాయి విలువ తగ్గుడు దేశానికి మంచిది కాదనేది తెలుస్తలేదా? మన రూపాయి విలువ పెరిగేటట్టు మోడీ సార్ చర్యలు తీసుకోవాలని ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నారు. ఏందో ఏమో గానీ డాలరు పట్ట పగ్గాలు లేకుండా పైకే పోతున్నది.